నమస్తే. నా పేరు డాక్టర్ ప్రశాంత్. ప్రతిమ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వరంగల్ నుంచి. నోటి క్యాన్సర్ యొక్క ఆపరేషన్ అది చేయించుకున్న వాళ్ళకి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనే ఒక అవగాహన తీసుకురావడానికి ఇక్కడ చూస్తున్నారు. ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నాలుక మీద క్యాన్సర్ అది డయాగ్నోసిస్ అయింది. సో దానికి ట్రీట్మెంట్ కింద సర్జరీ అది చేసి, సర్జరీ తర్వాత ఇప్పుడు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మాట్లాడడానికి కానీ, లేకపోతే ఆహారం అది తీసుకోవడానికి కానీ, రొటీన్ పనులు అవి చేసుకోవడానికి ఎలా ఉంది ఇంప్రూవ్మెంట్, ఆయన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది తెలుసుకోవడానికి ఈ వీడియో చేశాము. సాధారణంగా నాలుక మీద క్యాన్సర్ పుండది ఉన్నప్పుడు, క్యాన్సర్ పుండది ఆపరేషన్లో తీసేసిన తర్వాత మళ్ళీ మాట లేకపోతే ఆహారం తీసుకోవడానికి కానీ ముందుట్లాగా నియర్ నార్మల్ అంటే ఆల్మోస్ట్ ముందుట్లాగా ఉండడానికి ప్రయత్నించడానికి సాధారణంగా వేరే చర్మం అనేది తీసుకొని నాలుక మీద మనం వేస్తాం అన్నమాట. ఈ చర్మం అనేది మనం ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. గొంతు భాగం దగ్గర నుంచి కానీ, ఛాతీ దగ్గర నుంచి కానీ, చెయ్యి దగ్గర నుంచి కానీ, కాలు దగ్గర నుంచి కానీ. సో ఈ పేషెంట్కి మేము గొంతు భాగం దగ్గర నుంచి చర్మం అది తీసుకొని నాలుక మీద వేసాము. ఆపరేషన్ అది అయ్యి సుమారు 1 month అవుతుంది. సో రైట్ నౌ రికవరీ అది బాగుంది. ఆయన తరఫు నుంచి ఎక్సర్సైజ్ అది చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ స్పీచ్ అది కూడా ఆల్మోస్ట్ 50%, 60% వరకు ఇంప్రూవ్మెంట్ అది బాగుంది. ఆహారం అది తీసుకోవడానికి కూడా పెద్దగా ఇబ్బంది లేదు. సో ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్కి పేషెంట్ ఇప్పుడు మా దగ్గరికి ఫాలోఅప్లో ఉన్నారు. సో ఆయన దగ్గర నుంచి ఆయన ట్రీట్మెంట్, ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు. నాకు ఇనిషియల్గా ఈ ప్రాబ్లము ఒక 2018 అలాగే 2019లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 5 to 6 years నుంచి నాలుక మీద చిన్న వైట్ ప్యాచ్ వచ్చింది. నా ఫ్రెండ్స్ చాలామంది డాక్టర్స్, డెంటిస్టులు ఉన్నారు, అందరిని కన్సల్ట్ అయ్యాను. ఈవెన్ వన్ ఆఫ్ ద ఫేమస్ హాస్పిటల్ హైదరాబాద్లో కూడా నేను బయాప్సీ రిపోర్ట్ చేయించాను 2023 ఇయర్లో. రిపోర్ట్ కూడా ఏంటంటే నెగిటివ్ వచ్చింది అప్పుడు 2023, ఆల్మోస్ట్ 1 year బ్యాక్. తరువాత నేను అలోపతి అన్ని రకాల మెడిసిన్స్ ఏమైతే ఉన్నాయో అన్ని రకాల మెడిసిన్స్, హోమియోపతి అవన్నీ వాడుకుంటూ వస్తున్నాను. బట్ ఫైనల్గా ఏంటంటే 2024 ఫిబ్రవరిలో కొంచెం ఆ పుండు ఏదైతే ఉందో వైట్ ప్యాచ్ అది కొంచెం అగ్రివేట్ అయ్యి స్లైట్గా నా వాయిస్ డిస్కంఫర్ట్ అవ్వడం అనేది కొంచెం అబ్జర్వ్ చేశాను. నేను అబ్జర్వ్ చేయగానే ఇమ్మీడియట్గా ఓకే, నేను ఉండేది హైదరాబాద్ అయినా సరే ఆల్ ద వే ఐ ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్, ఆల్మోస్ట్ 200 kilometers. ఎందుకంటే గూగుల్ రివ్యూస్ కానీ లేకపోతే సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ద్వారా కానీ నేను విన్నది ఏంటంటే ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద ట్రీట్మెంట్ వాట్ ఎవర్ వీఆర్ పేషెంట్స్ ఆర్ గెటింగ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అని నేను రెస్పాన్స్ చూశాను, గూగుల్ రివ్యూస్ చూశాను. అందువల్ల వై కాంట్ వి ట్రై అని చెప్పేసి నేను ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ డయాగ్నోస్ చేయటంలో కానీ వాట్ ఎవర్ రెస్పాన్స్ దే గాట్ ఇట్, వాట్ ఎవర్ రెస్పాన్స్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ దమ్, ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లీడర్షిప్ నుంచి కానీ డాక్టర్ టీమ్ నుంచి కానీ ఇట్ ఈస్ వెరీ హై అప్రిషియేటబుల్ అండి. అండ్ ఇమ్మీడియట్గా టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన ఇమ్మీడియట్గా ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఆల్సో దే స్టార్టెడ్ వితౌట్ గివింగ్ ఎనీ గ్యాప్. ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ 1 month ఎగ్జాక్ట్గా అయిపోయింది నాకు. నోటి ఆ టంగ్కి ఏదైతే ఉన్నదో ఆ టంగ్ సర్జరీ చేశారు, ప్లస్ ఫ్లాప్ కూడా ప్రశాంత్ గారు చెప్పినట్టుగా ఆ ఫ్లాప్ కూడా ఆల్రెడీ అప్లై చేశారు. నౌ ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ 90% హీలింగ్ అయిపోయింది. ఈవెన్ వాట్ ఎవర్ ఫ్లాప్ దే పుట్ ఆన్ మై టంగ్ that is also measured with my normal tongue. That is a very good advantage what I got it. And second very good advantage is whatever flap they have removed from my neck, గడ్డం కింద ఏదైతే తీశారో అది కూడా 100% హీల్ అయిపోయింది. అండ్ విత్ ఇన్ 1 month డ్యూరేషన్, ఇనిషియల్లీ ఐ థాట్ దట్ టంగ్ ఇది ఆపరేషన్ చేస్తే సర్జరీ మేబీ ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ మంత్స్, 3 months కావచ్చు, 6 months కావచ్చు, 1 year కూడా కావచ్చు వాయిస్ బ్యాక్ రావడానికి. ప్లస్ నార్మల్ ఫుడ్ ఏదైతే ఇంటేక్ చేసుకుంటున్నానో దానికి ఎంత టైం పడుతుందో అన్నది ఇన్ఫినిటివ్ అన్నట్టుగా నేను అనుకున్నాను. బట్ విత్ ఆల్ డాక్టర్స్ సపోర్ట్ అండ్ వాట్ ఎవర్ అడ్వైజెస్ దే గేవ్ ఇట్ టు మీ అండ్ వాట్ ఎవర్ కరేజ్ దే గేవ్ ఇట్ టు మీ, విత్ ఆల్ దీస్ నా విత్ ఇన్ 1 month నా వాయిస్ 70% దాకా వచ్చేసింది వాట్ ఐ ఫీల్. అండ్ ఫుడ్ కూడా ఏంటంటే నాకు ఇష్టం వచ్చిన ఫుడ్ తింటున్నాను ఎవ్రీడే వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. I am very much grateful and thank you very much for all entire team of Pratima Cancer Institute, including leadership, management and the doctors team. Whatever treatment I got it from them, it is very good
And I don't have any words to say, but I can simply say that only one word. Whatever treatment I got it from them, it is at par with world class treatment. This is the only one sentence I can say lastly. Thank you very much for your cooperation, Dr. Prashant sir, and your leadership skills also, and Pratima Cancer Institute to leadership and management also, whatever support I got, it is very good. Thank you very much once again from my side. Thank you all. ఏదైతే మనకి పుండు ఆపరేషన్ చేసి తగ్గించుకునే స్టేజ్లో ఉందో, ఆపరేషన్ చేసి పుండు తీసేయడంతో పాటు రికన్స్ట్రక్షన్ చేసి పేషెంట్కి ముందుట్లాగా నార్మల్ లైఫ్ ఇచ్చే ఆస్కారం అనేది మనకి చాలా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎలాంటి పుండు ఏం స్టేజ్ ఉన్నది అనే దాని ప్రకారం మనం ఎంతవరకు అది సపోర్ట్ చేయగలము అన్నది చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అది మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా నోటి క్యాన్సర్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మీకు ఒక అవగాహన వచ్చింది అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.